నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 3-4 రోజులుగా హైదరాబాద్లోని హెటెరో డ్రగ్స్లో ఐటీ సోదాలు నిర్వహించారు. అయితే ఇందులో ఒక అపార్ట్మెంట్లో ఒక గదిలో పూర్తిగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం 200 కోట్ల రూపాయల నగదు ఇందులో దొరికినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇవి చూసి చాలా షాక్ అయ్యాను సార్. ఒక అపార్ట్మెంట్ లో అన్ని నోట్ల కట్టలు ఉండడం, అంత డబ్బు దొరకడం, అది లెక్క పెట్టడానికే 2-3 రోజులు టైం పట్టడం, ఇవన్నీ ఏంటి సార్? అసలు ఏంటి హెటెరో డ్రగ్స్? ఈ ఫార్మా కంపెనీకి ఎందుకు అన్ని డబ్బులు ఉండిపోయాయి? ఐటీ సోదాలు ఎందుకు నిర్వహించింది అసలు? దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు, జిఎస్టీ వాళ్ళు సోదాలు చేయడము, ఎయిర్పోర్ట్స్లో కస్టమ్స్ వాళ్ళు, ఓడరేవుల్లో కస్టమ్స్ వాళ్ళు సోదాలు చేయడం అనేటువంటిది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ అమెరికా వాళ్ళు కూడాను మెక్సికో నుంచి డ్రగ్స్ వస్తాయేమోనని చెప్పి అప్పుడప్పుడు సోదాలు చేస్తూ ఉంటారు, పట్టుబడుతూ ఉంటారు. కానీ మనకి అవి రావు. బట్ దెర్ ఆర్ సమ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఉన్నాయి, అందులో వస్తాయి. దాని ఇంతకుముందు కూడా మనం ఒకసారి చేసాం కదా, విజయవాడ కంటైనర్స్ ముంద్రా పోర్టు ఎలా వచ్చిందని దాంట్లో చెప్పుకున్నాగా మనం. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేటువంటిది మామూలుగా పరిపాటిగానే దేశవ్యాప్తంగా కంపెనీస్ మీద, ఇండివిజువల్స్ మీద, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేవాళ్ళ మీద, సివిల్ కాంట్రాక్టర్స్ మీద, రియల్ ఎస్టేట్ డీలర్స్ మీద, ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ మీద, ఫారెన్ ఎక్స్చేంజ్తో డీల్ చేసేవాళ్ళ మీద జరుగుతుంటాయి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేటువంటిది. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది అధికారాల ప్రకారము చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేటువంటిది చేయాలి అంటే దానికి వెనక బ్యాక్గ్రౌండ్ కనీసం 3-4 మంత్స్ పాటు చాలా సీరియస్ ఎక్సర్సైజ్ చేస్తారు. అడ్డగోలుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎప్పుడు పడితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కనుక చేస్తే దాని మూలకంగా నా వ్యక్తిగత స్వేచ్ఛకి భంగము కలిగింది అని కానీ, నా పరువు తీశారు అని కానీ, సొసైటీలో నా పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి అని కానీ నేను కనుక తిరిగి కేసు కనుక పెడితే సోదా చేసిన వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా చెప్పచ్చు, పరువు నష్టం దావా కూడా ఇచ్చు, డిఫమేటరీ కేసెస్ అంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేశారంటే అంత అడ్డగోలుగా చేయడం. కానీ ఇవాళ రేపు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేటువంటిది ఎలా జరుగుతున్నాయి అంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు చేయడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. దానికి మనకు క్లాసికల్గా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే, డిఎంకే వాళ్ళ అధికారంలో ఉంటే అన్నా డిఎంకే జయలలిత మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి మీద ఐటీ సోదాలు జరుగుతాయి. బీజేపీ వాళ్ళ అధికారంలోకి వస్తే చిదంబరం మీద ఐటీ సోదాలు జరుగుతాయి. బీజేపీ వాళ్ళు కర్ణాటకలో అధికారంలో కనుక ఉన్నట్లయితే కాంగ్రెస్ వాళ్ళ మీద ఐటీ దాడులు జరుగుతాయి. వాళ్ళ రేపు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అమ్మ ఎలక్షన్ కమిషన్ని, ఇన్కమ్ ట్యాక్స్ని, జిఎస్టీని, కస్టమ్స్ని, ఎలక్షన్ కమిషన్ని, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీని, ఇంకా తడా యాక్ట్, పొటా యాక్ట్ లాంటి వాటిని తీసుకొని వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వీళ్ళని పావులుగా ఉపయోగించుకొని ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, కస్టమ్స్ రైట్స్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కంపెనీ మీద కనుక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కనుక చేశారు అంటే కనీసం 3-4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి డేటా అంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసుకొని చక్కగా దాన్ని రాసుకొని టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళకి బ్రాంచ్ ఆఫీసెస్ మీద, గెస్ట్ హౌస్ల మీద, ఫ్యాక్టరీస్ మీద, అన్నిటి మీద ఒకేసారి మొదలు పెడతారు. మొత్తం అంతా ఒకటేసారి మొదలు పెడతారు. దీనికి టీమ్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు హెటెరో డ్రగ్స్ అనేటువంటిది హైదరాబాద్కి సంబంధించిన సంస్థ కదా. ఈ హైదరాబాద్కి సంబంధించిన సంస్థకి డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఫ్యాక్టరీస్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. సరే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే హైదరాబాద్లోనే ఫైల్ చేస్తారు, కార్పొరేట్ కిందకి వస్తుంది. ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆ సంస్థతో సంబంధం ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారు. వాళ్ళకి కంటైనర్స్ అవి తయారు చేస్తారు కదా, మందులు బాక్సులు తయారు చేస్తారు కదా, ఆ బాక్సులు తయారు చేసిన సంస్థ వేరే ఉంటే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ పోతుంది. ట్రాన్స్పోర్టర్స్ మీద, మెటీరియల్ సప్లయర్స్ మీద, ఎంప్లాయీస్ మీద, ఇంకా వీళ్ళు వాళ్ళని లేదమ్మా, ఎంతమంది లింకులు ఉంటే అంతమంది మీదకి పోతుంది. కానీ ఎందుకు చేశారు సార్? దానికే వస్తున్నాను నేను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వే ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనే ఒక కంక్లూషన్కి వచ్చి హయ్యర్ అథారిటీస్ దగ్గర అప్రూవల్ తీసుకొని
డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినంత మాత్రాన ఆ కంపెనీ దొంగ కంపెనీ అని కానీ ఆ పర్సన్ దొంగ పర్సన్ అని కానీ అనుకోవడానికి వీల్లేదు. కానీ ఏమవుతుంది, బ్రాండ్ ముందు పడిపోద్దిగా. అంటే ఆ కంపెనీ పరువు ప్రఖ్యాతులు దెబ్బతీయడానికి, ఆ కంపెనీలో డైరెక్టర్ల పరువు ప్రఖ్యాతులు దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా పర్పస్ఫుల్గా కూడా ఒకసారి చేస్తారు. ఎందుకంటే అధికారం నా చేతిలో ఉంది కాబట్టి. ఇంకా ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలక్షన్ల దగ్గరకు వచ్చే ముందు వాళ్ళకి ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు అవసరమైతే కాబట్టి మంచి క్యాష్ రిచ్ కంపెనీస్ అంటే ఏంటి, హిటిరో డ్రగ్స్, అరబిందో ఫార్మో, విర్కో ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో, ఇలాగే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తే ఎంతో కొంత డబ్బులు తీసుకోవడం అనేది పర్వతాధారణం అయిపోయింది. అది 500 కోట్లు కావచ్చు, 600 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టడానికి కోసం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. మాకోసారి ఇట్స్ ఎ నేకెడ్ ఫ్యాక్ట్. అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. అందులో ఒక భాగం కూడా అయ్యి ఉండవచ్చు. పాయింట్ నెంబర్ 1. హిటరో డ్రగ్స్ అనేటువంటిది నాకు తెలిసి 1983లో పెట్టారు. పార్థసారథి రెడ్డి, దెన్ దెర్ ఇస్ అనదర్ పర్సన్, ఐ థింక్ ఐ ఫర్గాట్ హిస్ నేమ్, పేరారెడ్డి అనుకుంటాను. ఇట్లా ఐ థింక్ సాంబిరెడ్డి అని 3-4 కలిసి పెట్టారు. చాలా స్మాల్ స్కేల్లో పెట్టారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఆల్మోస్ట్ 30 years అయిపోయింది కదా, బాగా గ్రో అయ్యారు. రెమ్డెసివిర్ లాంటి మెడిసిన్ కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా వేరే కొన్ని రకాలైనటువంటి ఎయిడ్స్కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకొచ్చారు. మంచి బ్రాండ్ ఇమేజే ఉంది, లిస్టెడ్ కంపెనీ. దీనికి సబ్సిడరీస్గా మరి కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ కంట్రీలో ఆ మెడిసిన్స్ అవి తయారు చేయాలనే పని ఆ దేశంలో కంపెనీ పెడతారు. ఓకే, ఇట్లా మొత్తం మీద ఒక 60-70 కంపెనీలు ఉంటాయి. నువ్వు సడన్గా పిలిచి నన్ను అడిగితే వాళ్ళకి ఏ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పడం కూడా కష్టం. ఎనీహౌ అది వెబ్సైట్లో దొరుకుతుంది, ఎవరైనా వెతుక్కోవచ్చు. అదే పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. సరే, ఐ థింక్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఐ థింక్ ఆయన పార్థసారథి రెడ్డి అనుకుంటా, సంథింగ్ లైక్ దట్. అదేవిధంగా పేరారెడ్డి అని కూడా ఇంతకుముందు ఒక డైరెక్టర్ ఉండేవాడు. హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సరే, అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన. అట్లనే ఒరిజినల్గా ఈ కంపెనీ ఫామ్ చేసినప్పుడు నారాయణ రెడ్డి అని ఒక ఆయన నాకు బాగా తెలిసిన వాడు, ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన ఆడిటర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఆయన ఆడిటర్గా ఉన్నారో లేదో నాకైతే తెలియదు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు, గ్లోబల్గా వెళ్ళాలనుకున్నప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళని తీసేస్తారు. ఓకే, పాపం ఒరిజినల్గా కష్టపడినంత గాడి చాకరీ చేసిందంతా వీళ్ళు పెద్ద అయ్యేసరికి ఏమవుతారంటే వీళ్ళని గాడిదల కింద లెక్క కట్టి ఈ ఆడిటర్లను తీసేస్తారు. వీళ్ళ మాట వినరు, వీళ్ళని కేర్ చేయరు. పెద్దవాళ్ళు అయిపోయారు కదా. డెలాయిట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, ప్రైస్ వాటర్ హౌస్ అండ్ కూపర్స్, థామ్సన్ అండ్ కంపెనీ, గ్రాండ్ థామ్సన్ అంటారు. ఇట్లాంటి వాళ్ళని ఆడిటర్ కింద పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు ఏది సర్టిఫై చేస్తే అదే ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకుంటారు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటారు. అమెరికాలో ఉండేటువంటి ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళే సర్టిఫికేషన్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. వాళ్ళు చేసినా నేను చేసిన పని ఒకటే. నేను చేసి 10 లక్షల రూపాయల ఫీజు అంటే బేరవాడి ఫీజులు ఇస్తారు. అదే ప్రైస్ వాటర్ హౌస్ వాళ్ళు కానీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ వాళ్ళు కానీ 5 కోట్ల రూపాయల బిల్లు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ అంటే బంగారు పళ్ళెంలో పెట్టిస్తారు. వాళ్ళు చేస్తే చేసినట్టు అనమాట. మామూలు కానీ చేస్తే పనిపోయిన కింద లెక్క. సరే, ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను అనేది. సో ఇది నార్మల్గా జరిగేటువంటి వ్యవహారం. ఓకే. సో ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి హైదరాబాద్ అనేటువంటిది పెద్ద హబ్ అమ్మ. ఇది ఇండియాలో తయారయ్యేటువంటి మెడిసిన్స్లో ఇంచుమించుగా 60% అనేటువంటిది హైదరాబాద్లోనే తయారవుతాయి. కానీ ఎక్కువగా హైదరాబాద్లోనే డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ ఇవి? ఎందుకంటే ఇది ఒక హబ్ కింద డెవలప్ చేశారమ్మా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నానమ్మా గీత. వే బ్యాక్ ఇన్ 1960sలో ఆరోగ్యవంతమైన జాతిని తయారు చేయడం కోసం అని చెప్పి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అని IDPL అంటారు. ఓకే, బాలానగర్లో పెట్టారు. రష్యా వాళ్ళ కొలాబరేషన్ తోటి, జర్మనీ వాళ్ళ కొలాబరేషన్ తోటి, చాలా కంపెనీల కొలాబరేషన్ తోటి పెట్టారు. ఆ కంపెనీ పెట్టినటువంటి తరుణంలోనే మొట్టమొదటిగా హైదరాబాద్లో ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ అంటే బయోలాజికల్ ఈవెంట్స్ అని కంపెనీ ఉండేది. RTX రోడ్స్లో ఉంటుంది, మన తెలుగు ఆయన రాజుగారి కంపెనీ అది. వాళ్ళు ఈవాన్స్ అనేటువంటి బ్రిటిష్ కంపెనీతో కొలాబరేషన్ తోటి చేసేవాళ్ళు అన్నారు. వాళ్ళు కూడా మంచి డ్రగ్స్ అవి తయారు చేసేవాళ్ళు, బయోలాజికల్ ఈవాన్స్ అని. సో ఇది హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే IDPL. ఆ IDPLలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టుకున్నారు. చిన్న చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టుకొని అవే పెద్ద అయినాయి. కొన్ని చిన్న చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని కలిపేసి పెద్ద ఫార్మాస్యూటికల్ కింద కూడా చేశారు. ఆ ఆవిర్భావంలో
ఆ డెవలప్మెంట్లోనే మనకి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వచ్చినా, విర్కో డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వచ్చినా, హెటిరో వచ్చినా, అరబిందో ఫార్మా వచ్చినా, అప్పుడే డెవలప్ ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్ వచ్చినా, ఎన్ఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్ వచ్చినా, దివి ల్యాబొరేటరీస్ వచ్చినా, వీళ్ళందరూ కూడా అదే. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పటికి కూడాను ఈ కంపెనీస్ వాళ్ళు బేసిక్గా ఉపయోగించేటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయమ్మా, అలానే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటారు అన్నమాట, ఏపీఐస్ అంటారు. ఈ ఏపీఐస్ని ఇప్పటికి కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. 70% ఆఫ్ ఏపీఐస్ ఇప్పటికి కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. చైనాలో కనుక వాడు కనుక సప్లై చేయలేదు అంటే హైదరాబాద్లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ సగం మూసేయాలి. మరి భారత ప్రభుత్వం కానీ ఈ కంపెనీస్ వాళ్ళు కానీ ఈ ఏపీఐస్ని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు అనేటువంటి ఐడియా ఇప్పటివరకు గవర్నమెంట్కి రాకపోవడం అనేది విచారించదగ్గ విషయం. అదేవిధంగా మన భారత్ బయోటెక్ వాళ్ళు మన కోవిడ్-19 తీసుకొచ్చారుగా, వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చిందా? లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఫండింగ్ ఇచ్చిందా? లేదు. పోనీ కనీసం వీళ్ళు తయారు చేసినటువంటి దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత ఒప్పించగలిగారంటే కూడా ఒప్పించలేదమ్మా. కనీసం అలాంటి డ్రగ్ కనిపెట్టినటువంటి ఆ కంపెనీకి ఒక 50 కోట్లు 100 కోట్లు మీరు ఇలాంటి పనులు చేయండి అని చెప్పి ఫండింగ్ ఇవ్వాలి. ఒక 10 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వాలి. కన్సెషన్స్ ఇవ్వకపోగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారనమాట. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు ఆలోచించుకోవాలి. అట్లనే హైదరాబాద్లో ఉండేటువంటి మంచి పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడాను వరల్డ్ వైడ్గాను గ్లోబల్గా బాగా ఫేమస్ ఉన్న కంపెనీస్. ఇప్పుడు నువ్వు ఇందాక అడుగుతున్నావు కదా, నువ్వు నోట్ల కట్టలు ఒక ఫ్లాట్ బీరువాల్లో ఉన్నాయని. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్కి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవరీ పేపర్ కూడా తరువుగా చూసి, అసలు ముందు రావడం అనేటువంటిది పక్కా ఇన్ఫర్మేషన్ తోటి వస్తారు. ఈ పక్కా ఇన్ఫర్మేషన్ తోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసు. వాళ్ళకి బ్లాక్ మనీ ఎంత ఉంది, వైట్ మనీ ఎంత ఉంది, వీళ్ళు ఏమన్నా మసిబూసి మారేడుకాయ చేశారా, ఎట్సెట్రా ఎట్సెట్రా మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర లేకుండా ఏమి రారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇది అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మేము ఇవన్నీ వెరిఫై చేశాము, పలానా రోజు నుంచి పలానా రోజు వరకు ఇవన్నీ కూడా వెరిఫై చేశాము, మేము ఇవన్నీ రికార్డ్ చేశాము, ఇంత ఇన్కమ్ అనేటువంటిది మీరు చూపించలేదు, ఇంత ఎక్స్పెండిచర్ అనేటువంటిది మీరు ఎక్కువగా బుక్ చేశారు, ఫారిన్ కరెన్సీని మిస్మేనేజ్మెంట్ చేశారు, మీరు ఇచ్చినటువంటి స్టాక్కి ఫిజికల్గా ఉన్న స్టాక్కి తేడాలు కనపడుతున్నాయి, ఇవన్నీ కూడా రాస్తారన్నమాట. దాన్ని ఛార్జ్ షీట్లో రాసినట్టు రాస్తారన్నమాట, దాన్ని సమ్మరీ రాస్తారు. ఆ సమ్మరీ రాసినప్పుడు ఏం చేస్తారంటే క్యాష్ కూడా మాకు ఇంత దొరికిందని చెప్పి కూడా రాస్తారు. కానీ ఇది ఎక్కడా కూడా బయటికి చెప్పరు, చెప్పకూడదు కూడా. మరి ఇప్పుడు నువ్వు ఇందరూ నాకు చూపించావు, అందులో ఎట్లా చూపించావు నువ్వు నాకు అది? కానీ బయటనే ఉంది కదా ఇన్ఫర్మేషన్ అంతా. ఎక్కడి నుంచి వచ్చింది? పత్రికా విలేకరులను కానీ నిన్ను కానీ నన్ను కానీ పోలీసు వాళ్ళని కానీ ఎవరిని అలౌ చేయరు. మరి ఎలా వచ్చింది? అదే చెప్తున్నా, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా చేయరు. ఒకవేళ వచ్చింది అనేసి అంటే అది డిపార్ట్మెంట్ తప్పు అవుతుంది, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. మరి కాదు సార్, అంత నోట్ల గట్ల అవి చూపిస్తూ ఉన్నారు, ఇవి హెట్రో డ్రగ్స్కి సంబంధించినవి. నేను మనం చెప్తున్నాను, హెట్రో డ్రగ్స్కి సంబంధించినవి నువ్వు ఎస్టాబ్లిష్ కనుక చేస్తే నువ్వు అట్లా పేపర్లో అట్లా రిలీజ్ చేయరు. నిజంగా నువ్వు 200 కోట్లు అన్నారనుకోమ్మా, 200 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో మాకు వెలుగులో మాకు కనపడింది, మేము కౌంట్ చేశాము, ఆ కౌంటింగ్ అప్పుడు ఇంతసేపు టైం పట్టింది, పలానా వాళ్ళ అసిస్టెన్స్ తీసుకున్నాము, ఇది మీ సమక్షంలోనే కౌంట్ చేశాము అని చెప్పి శుభ్రంగా రాసి వాళ్ళ చేత సిగ్నేచర్లు కూడా పెట్టించుకుంటారు యాక్సెప్ట్ చేసినట్టుగా. అంతేగాని పేపర్కి ఇరు ఇవ్వకూడదు అనేటువంటిది. ఇందులో ఏదైనా జరిగిందంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ ఎ కరెక్ట్ న్యూస్, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. నిజంగానే పేపర్లో ఇచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి బ్రాంచ్లో డిపాజిట్ చేసినా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా పబ్లిక్గా చెప్పరమ్మా వాళ్ళు. అది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది. అది చెప్పారనేసి అంటే డిపార్ట్మెంట్కి ఇబ్బంది. అది తెలిసిన డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు పోతాయి ఆ విధంగా అయినా చేస్తే. ఇలాంటిది జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్గా వచ్చినప్పుడు ప్రిన్సిపల్ కమిషనర్ ర్యాంక్లో ఉండేవాళ్ళో లేదంటే ఒక సిబిడిటి మెంబరో ఇంకొకరో ముందు కూర్చొని డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని అవసరమైతే గనక సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, నిర్మలా సీతారామన్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని కానీ వాళ్ళు పేపర్కి రిలీజ్ చేయరు. అట్లా అది కూడా ఎంత ఉంటుంది, 1-2 పేజీలు ఉంటుంది అంతే. పలానా రోజు నుంచి పలానా రోజు చేశాము, ఇన్ని చోట్ల చేశాము, ఈ విధమైన ఫైండింగ్స్ అన్నీ ఉన్నాయి మాకు ఎట్సెట్రా అని చెప్పి 1 పేజీయో 2 పేజీలో ఉంటుంది. అది ప్రెస్ నోట్ కింద ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. పత్రికా విలేకరులు అడిగితే చెప్తారు. అంతేగాని ఆ ఫ్లాట్ వచ్చేసి ఫ్లాట్ ఫోటోగ్రాఫ్ తీసి ఇది తీసి అది తీసి ఇట్స్ ఆల్ ట్రాష్ చెయ్యరు.
చేశారు అనేసి అంటే ఏంటంటే అది డిపార్ట్మెంట్ తప్పు అవుతుంది. వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్స్ అంటే వాళ్ళకి ఇంకా జీవితంలో 20 సంవత్సరాలు పనిచేయాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? నన్ను అడగడం కాదమ్మా ఇది. మన ఇంతకుముందు బాపట్లకి ఎంపీగా చేసినట్టు మలయాద్రి గారు ఉన్నారు. ఆయన ఇలాంటి వాటిల్లో ఎక్స్పర్టు. మీరు ఎప్పుడన్నా ఆయన పిలిచి అడగండి, ఆయన చెప్తాడు. కాదు, ఇంతకుముందు కమిషనర్గా ఉండి రిటైర్ అయినటువంటి డాక్టర్ ఎంఏ ఉదయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు. ఎక్సలెంట్ పర్సనాలిటీ ఆయన. ఆయనకి ఇందులో కూడా చాలా అనుభవం ఉంది. ఆయన పిలిచి అడగండి, నేను చెప్పింది కరెక్ట్గా కదా తెలుస్తుంది. వాళ్ళు పబ్లిష్ చేయకూడదు అన్నమాట, అట్లా చూపించకూడదు. అది ఎట్లా చూపిస్తారు? అది ఫేక్ న్యూస్. అది నాకు తెలిసినంతవరకు ఫేక్ న్యూస్. ఐ డోంట్ బిలీవ్ దీస్ కైండ్ ఆఫ్ న్యూసెస్. ఇంతకుముందు కూడా మనకి చంద్రబాబు నాయుడికి సంబంధించిన సెక్రటరీ శ్రీనివాస్ ఎవడో 2,000 కోట్ల రూపాయలు గోల్మాల్ చేశాడు సంగతి సమాచారం అన్నప్పుడు కూడా మనకు వచ్చిందిగా. ఏం చెప్పారు అందులో? చివరికి ఒక పేజీలో మాత్రమే చెప్పారు. అప్రాక్సిమేట్లీ 2,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి దానికి ఆధారాలు మేము సేకరించాము, దీని గురించి మేము పరిశీలిస్తున్నామని చెప్పి ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేనా? మరి ఇప్పుడు హెటెరోడ్రగ్స్ విషయంలో కూడా అలాగే ఇవ్వాలిగా. ఎవరు ఇవ్వాలి? అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే మనం నమ్మచ్చు. ఈ పత్రికల్లో వచ్చేటువంటి, ఈ టీవీ ఛానల్స్లో చూపించేటువంటి, చూపించకూడదు, చూపించారంటే ఇట్స్ ఎ ఫేక్ థింగ్. జరగవా అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే వీళ్ళకి 30-40% ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫారిన్ కరెన్సీ ఉంటుంది. ఫారిన్ కరెన్సీ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రేట్ వచ్చేస్తుంది. మరి హవాలా జరిగిందా లేదా మనం చెప్పలేము. ఎథెనెటిక్ ప్రూఫ్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు కానీ, కస్టమ్స్ వాళ్ళు కానీ మీరు టీవీలో చూపించిన విధంగా, సోషల్ మీడియాలో వచ్చిన విధంగా చెయ్యరు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. చేశారు అంటే అక్కడ ఆఫీసులో పోతారు. చేయకూడదు. ఓవరాల్గా ఇదైతే ఫేక్ న్యూస్ అంటున్నారు. నేను అనుకోవడం అయితే ఫేక్ న్యూస్ అంటున్నాను. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. చెయ్యరమ్మా, అది నార్మల్గా అలా చేయరు అది. రైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఒక్కసారి జరిగినంత మాత్రాన దొంగ అనడానికి వీల్లేదు. జరిగిన తర్వాత జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం చెప్పారు? 1,00,000 కోట్లు అని చెప్పి నిన్న మొన్న దాకా అంటానే ఉన్నారుగా, సొల్లుగా కూడా వాగారుగా. దాన్ని ఎంక్వైరీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లు అనేగా చెప్పాడు. మరి 1,00,000 కోట్లని మీరు చేసిన ప్రచారం తప్ప కదా? అదేవిధంగా ఇప్పుడు హెటెరోడ్రగ్స్కి సంబంధించింది కూడా టీవీల్లో చూపించేసి, బీరువాలు చూపించేసి, సెక్యూరిటీ వాళ్ళు స్పెషల్ వెహికల్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళడం, ఇది ఫేక్ కాదని చెప్పి ఎందుకు అనుకోకూడదు మీరు? ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ తెలివితేటల్ని గవర్నమెంట్ వాళ్ళు సరిగా ఉపయోగించుకోవడం చేతగాక, పనికిమాలిన జనాలందరూ ఎంపీలు అయ్యి చట్టాన్ని సవరించడం చేతగాక చేస్తారన్నమాట. ఇది మీ టీవీ ద్వారా చెప్తున్నానమ్మా నేను. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారము నువ్వు కానీ, నేను కానీ, ఒక ఎంప్లాయీ కానీ, ఒక వ్యాపారస్తుడు, చిన్నోడు కానీ, పెద్దోడు కానీ, హెటరో కానీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కానీ, ఎవరినైనా తీసుకోండి, 100% చట్టాలను పాటించి నేను వ్యాపారం చేస్తాను అంటే యు ఆర్ ఎ ఫూల్ అండ్ ఎన్ ఇడియట్. యు టేక్ ఇట్ గ్రాంటెడ్. మీకు షార్ట్ అకౌంట్గా చెప్తాను నేను. ఇంపాసిబుల్, నువ్వు వ్యాపారం చేయలేవు. ఇప్పుడు మరి హెటరో రైట్స్ మీద జరిగిందా? ఓ 200 కోట్ల సంగతి సమాచారం చూసామా? అది 200, 500, 1000 కోట్ల మనకు తెలియదు. దీని వెనక చాలా రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం ఏంటో తెలిసిన? రేపు యూపీలోనూ పంజాబ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసి వాళ్ళ పరువు తీసి చివరిగా దాన్ని చుట్టుపక్కల కప్పేసి ఒక 500 కోట్లు 600 కోట్లు పార్టీ ఫండ్ కింద కూడా తీసుకుంటారు. ఇది వాస్తవం. ఇది జరిగేది ఇదే. మీరు జగన్మోహన్ రెడ్డి మీరు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు చూసాం. ఇప్పుడు హెటరోలో చూస్తున్నాం. అంతకుముందు వేరే కంపెనీస్లో కూడా చూసాంగా. ఇప్పుడు మెగా కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీల మీద కూడా రైడ్ చేశారు. ఎప్పుడు రైడ్ చేశారు? అది మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు రైడ్ చేశారు. మరి ఎందుకు రైడ్ చేశారు? అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. మెగా కృష్ణారెడ్డి గారు టీడీపీ వాళ్ళు ఉన్నా, బీజేపీ వాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. అన్ని కంపెనీస్ వాళ్ళు పొలిటికల్ పార్టీస్కి 100 కోట్ల రూపాయలు డొనేషన్లు ఇస్తుంది. ఇది దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎంపీలకి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, మోడీ గారికి తెలుసు, అమిత్ షాకి తెలుసు, నిర్మలా సీతారామన్కి తెలుసు. ఎవరికి తెలియదు? కొండ మీద గోల ఏమిటంటే వాళ్ళు ఎవరో రహస్యం చెప్పుకుంటానంటే అన్నట్టే ఉంటుంది. ఇంకంతకంటే వేరేది ఏది లేదు. వాళ్ళకి డబ్బులు అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేస్తారు. వాడు ఎలక్షన్లో గెలవాలంటే వేరే వాడిని దొంగల కింద చూపిస్తారు. ఇప్పుడు ఒక పిచ్చి కుక్క అని చెప్పి అనాలంటే ఏం చేయాలమ్మా? ముందు అది పిచ్చి కుక్క అని 10 సార్లు అనాలి, 100 మంది చేత అనిపించాలి, అప్పుడు అది పిచ్చి కుక్క అని చంపాలి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్కి దానికి అంత సంబంధం ఉంటుంది. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది బాగా ఎక్కువైపోయిందమ్మా ఇవాళ రేపు వ్యాపారాలు చేయడంలో. ఎవడు కూడా ఇప్పుడు భారతదేశంలో ఉండే వ్యాపారస్తులు ప్రతివాడు కూడాను నీతిగా నిజాయితీగా వ్యాపారం చేద్దాము, జిఎస్టీ కడదాము, ఎంప్లాయీస్కి పిఎఫ్ ఈఎస్ఐ ఇద్దాము, పర్మనెంట్ ఎంప్లాయీస్కి తీసుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్ కడదామని ప్రతి సిటిజన్ కూడా అనుకుంటాడు. కానీ
మన దేశంలో ఉండేటువంటి చట్టాలు ఈ దిక్కుమాలినటువంటి పొలిటీషియన్లు చేసేదాని మూలకంగా నేను నీతిగా నిజాయితీగా ఉండాలన్నా కానీ ఉండలేకపోతున్నాను. మరి ఇప్పుడు నేనేం చేయాలి? దారి తప్పాలా లేదా? దారి తప్పడానికి కారణం మీరే కదా. మీరు నన్ను దారి తప్పించి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేసి నా దగ్గర 400 కోట్లు 500 కోట్లు మీరు డబ్బులు తీసుకొని మీరు అధికారంలోకి వస్తున్నారు. మరి తప్పు ఎవరిదనాలు చెప్పండమ్మా? కంపెనీస్ వాళ్ళ తప్పదా, రాజకీయ పార్టీలు తప్ప? ప్రజలు ఆలోచించుకోవాలి దీని గురించి. మీకు ఏదో 4,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు మీరు. మీకు ఇచ్చే 4,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇదిగో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేసి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ పని అనేసి అంటే వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఆ పనికి మాలిన పనులు చేస్తున్నారు. ఆ పనికి మాలిన పనులు చేయాలంటే పనికి మాలిన పని చేసామని చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైలు చేస్తారు. అంతా అందరూ కూడాను నీతి పరులు నిజాయితీ పరులు అయితే అసలు ఈ రైళ్ళు ఎందుకు జరుగుతాయమ్మా? జరగవు కదా. నాకు ప్రోత్సాహం కనిపిస్తే నేను చేస్తాను. భారత్ బయోటెక్ వాళ్ళకి నువ్వు కనుక ప్రోత్సాహం కనిపిస్తే వాడు నీతిగా బిజినెస్ చేస్తాడు. భారత్ బయోటెక్ వాళ్ళు కనుక మీరు అడిగినటువంటి మేము ఇన్ని వాల్యూమ్స్ అనేటువంటిది మేము ఇవ్వలేమండి అని చెప్పి మోడీ గారికి అన్నారనుకో, ఇమీడియట్గా భారత్ బయోటెక్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతుంది. శాంతా బయోటెక్ ఉంది, ఆయన కూడాను ఆ హెపటైటిస్ బికి సంబంధించిన 150 రూపాయలకి ఇచ్చాడు. అది మామూలుగా అది బయట ఆ రోజుల్లో మార్కెట్లో కొనుక్కుంటే SKF వాళ్ళు తయారు చేసేవాడు 1,800 రూపాయలు. అది చీప్గా ఇచ్చాడుగా. పోనీ ఆయనకి ఏమైనా ఇన్సెంటివ్ ఇచ్చారా? ఇవ్వలేదు. సరే పద్మభూషణం ఏదో ఇచ్చినట్టున్నారు ఆయన. చివరికి ఆయన కూడా ఆయనకున్న స్టేక్ ఒక ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేసుకున్నాడు. ఆ ఫ్రెంచ్ కంపెనీ దీనికంటే పెద్దది కాబట్టి వాళ్ళు ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతో అమ్మేశారు. అమ్మేసినప్పుడు కూడా ఆయన పెట్టిన కండిషన్ ఏంటో తెలిసిన, మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడమ్మా. మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని అంటే వాళ్ళు ఒప్పుకోలే ఆయన కంపెనీని సర్వ్ చేయడానికి. అది నిజాయితీ అంటే, అది నిబద్ధత అంటే, అదే దేశం మీద ప్రేమ అంటే. కానీ మన పొలిటీషియన్స్ కదా ఉందా? 90 లక్షల కోట్లమ్మా విదేశాల్లో ఉందని మోడీ గారు చెప్పారు, తీసుకొస్తా అన్నాడు కదా, ఎందుకు తీసుకురాలేదు? బ్లాక్ మనీని గురించి బీజేపీకి సంబంధించిన ఎంపీఏ రామ్ జెత్మలాని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో ఇస్తే ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు, చూడలేదు. చివరిగా ఆయన గట్టిగా మాట్లాడాడని చెప్పి ఆయన రాజ్యసభలో నుంచి గెంటేశారు. సుబ్రహ్మణ్య స్వామి గారి పరిస్థితి కూడా అదే. అంటే మీరు అధికారంలో ఉండాలి అనేసి అంటే ఎంత మాదర్ చేతి పనులైనా చేస్తారు. కంపెనీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు, పోర్ట్లను రైడ్ చేస్తారు, ఇంకొకటి చేస్తారు. అదానీ గారికి పోర్ట్స్ అన్నీ కూడా అలాగే, ఎయిర్పోర్ట్స్ అన్నీ అలాగే ఇచ్చారమ్మా. జీవీకే వాడు పాపం ఆ బాంబే ఎయిర్పోర్ట్ని కట్టడానికి వాళ్ళు పడ్డ తిప్పలంతా ఇంత కదా తెలిసిన. ఒకసారి ల్యాండ్ ఎక్వైరీ చేయడానికి వస్తే టేబుల్ మీద గన్ను పెట్టి బెదిరించి మరీ చేశారమ్మా వాళ్ళని. అటువంటి వాటికి కూడా తట్టుకొని వాళ్ళు బాంబే ఎయిర్పోర్ట్ కడితే వన్ ఫైన్ మార్నింగ్ అదాని వాళ్ళు తీసేసుకున్నారు. మరి అదాని వాళ్ళకి ఆ కంపెనీ పోవాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశారు వాళ్ళ మీద. అదాని వాళ్ళకి బాంబే ఎయిర్పోర్ట్ కట్టబెట్టడానికి కోసం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేశావు. ఇప్పుడు హెటరో డ్రగ్స్ మీద నువ్వు ఎందుకు రైడ్ చేసావు అనేసి అంటే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. మరి రాజకీయానికి దీనికి సంబంధం ఉందా లేదా? భారతదేశంలో నీతిపరుడు నిజాయితీపరుడు వ్యాపారం ఇటువంటి పరిస్థితిలో చేయగలడా లేడా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పనిచేయనీరు, ఎస్పీలను పనిచేయనీరు, ఐఏఎస్ని పనిచేయనీరు, ఐపీఎస్ని పనిచేయనీరు, ఎవరిని పనిచేయనీరు. 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ కనుక ఉన్నాడంటే వీళ్ళ ఒత్తిళ్ళకు తట్టుకోలేక, వీళ్ళు నీచమైన పనులకు తట్టుకోలేక ఒక 15 సంవత్సరాలు పోయిన తర్వాత అసలు ఈ సర్వీసెస్లోకి ఎందుకు వచ్చారో బాబో, అమెరికాను పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా పోయి ఎత్తే బాగుండేది కదా అని నాకే పర్సనల్గా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోటాలు ఫిక్స్ చేస్తారమ్మా. ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ జిఎస్టీలో ఉండేటువంటి వాళ్ళకి నువ్వు నాకు ₹1,00,00,000 కలెక్ట్ చేయాల్సిందని కోటాలు ఫిక్స్ చేస్తారు. నేనే ప్రత్యక్ష సాక్షి. మా బాబాయ్ ఇంతకుముందు ఒక ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఉండేవాడు సెంట్రల్ ఎక్సైజ్లో. కోటాలు ఫిక్స్ చేసేవాళ్ళు. కమిషనర్ గారికి ఏమో పైన ఉండేటువంటి వాళ్ళకి 10 కోట్లు ఫిక్స్ చేస్తారు వాళ్ళు. డౌన్ ద లైన్ వచ్చేసరికి ప్రతి ఒక్కడికి ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడనమాట. నువ్వు 10 లక్షలు, నీ 10 లక్షలు, నీ 15 లక్షలు అని. వాస్తవం చెప్తున్నాను అమ్మా నేను. కాంగ్రెస్ వాళ్ళు అదే పని చేశారు, బీజేపీ వాళ్ళు అదే పని చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఇంకా దారుణంగా చేస్తున్నారు. రాజకీయానికి వ్యాపారానికి 100% లింక్ ఉంటుంది. వాళ్ళకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. నేను నీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇట్లాంటి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పగలను, టైం లేదు కాబట్టి. ప్రజలు అర్థం చేసుకుంటారు. అంత చేటు డబ్బు దొరికింది, కట్టలు డబ్బు దొరికింది, నేనైతే నమ్మను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకవేళ నిజంగానే వాళ్ళకి దొరుకున్నా కానీ ఆ విధంగా బీరువాలు తీసి ఫోటోలు తీసుకొని సంగతి సమాచారం వాళ్ళు చేయడానికి ఎలా చేయరు. ఐ థింక్ ఇట్ ఇస్ ఎ ఫేక్ థింగ్. ఏదో ఒకరోజు ఇది బయటపడుతుంది, ఇంకొక 2-3 రోజుల్లో శుభ్రంగా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అప్రాక్సిమేట్లీ ఏమిటి సంగతి సంవత్సరాలు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇంత సీరియస్గా వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఉండరు, స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఫైనాన్స్ మినిస్టర్ పర్మిషన్ తీసుకొని కానీ ఇవ్వడానికి వీల్లేదు. రైట్, చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇందులో ఈ కేసుకి సంబంధించి.
చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.